గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు రాజా సింగ్. కిషన్ రెడ్డిజీ జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు అంటూ సెటైల్ వేశారు. బీఆర్ఎస్ను గెలిపిస్తారా లేక కాంగ్రెస్ను గెలిపిస్తారా అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ మీ పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది, మీరు భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే కేంద్ర అధికారులకు ముఖం ఎలా చూపెడతారు అంటూ ప్రశ్నించారు. నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను బయటికి పంపిస్తున్నారు అంటూ రాజా సింగ్ కామెంట్స్ చేశారు. ఏదో ఒక రోజు వస్తుంది, మీరు కూడా బయటికి వెళ్తారు. జూబ్లీహిల్స్లో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు అంటూ ప్రశ్నించారు. ఓవైసీ మీకు మంచి స్నేహితుడు, ఆయన్ని అడగండి అంటూ రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మనందరికీ తెలుసు బీజేపీలో రాజా సింగ్ వ్యవహారం ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, రాజా సింగ్ వ్యాఖ్యలు, రాజా సింగ్ రాసినటువంటి లేఖ, తిరిగి కొన్ని రోజుల తర్వాత బీజేపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం రాజా సింగ్ మొత్తం మీద బయటికి వెళ్ళడం పార్టీ నుంచి మనం వరుసగా చూస్తూనే ఉన్నాం. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీజేపీ చాలా స్లోగా ఉంది అనేది మనకు కనిపిస్తుంది. అంటే పెద్దగా రాజకీయ విమర్శలు కానీ రాజకీయంగా చోటు చేసుకునేటువంటి పరిణామాల్లో పెద్దగా భాగస్వామ్యం కనిపించకపోవడం, ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యనే కనిపిస్తూ ఉండడం ఇప్పటి వరకైతే. ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది, కానీ ఇప్పటికీ ప్రకటించలేదు. అభ్యర్థిని ప్రకటించడానికి లేట్ అవుతుంది. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద వ్యవహరించినంత దూకుడుగా బీజేపీ వ్యవహరించకపోవడం కానీ, ఇలా చాలా అంశాల విషయంలో ఖచ్చితంగా బీజేపీ కొంత వెనుకబడి ఉన్నట్లుగా కనపడుతోంది. అసలు పోటీ త్రిముఖమా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు కనిపిస్తుంది. పోటీ ఎవరెవరి మధ్యలో ఉండబోతోంది? కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ కూడా పోటీ ఇచ్చే ఆలోచన ఉందా లేదా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గతంలో కూడా కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరొకసారి అలాంటి వ్యాఖ్యలే చేయడాన్ని ఎలా చూస్తున్నారు? మీరేమనుకుంటున్నారు? రాజా సింగ్ వ్యాఖ్యల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? పార్టీ కోసం ఆయన తపన పడుతున్నట్లుగా కనిపిస్తుందా, లేకపోతే ప్రత్యేకించి కిషన్ రెడ్డి మీద ఆయన వ్యాఖ్యలు చేయడం ఉద్దేశంగా కనపడుతుందా? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి శ్రీధర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, ఏం జరుగుతుంది? సడన్గా రాజా సింగ్ ఎంట్రీ ఇచ్చారు ఎందుకు? అఫ్కోర్స్ ర్యాండమ్గా ఆయన చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు, దేశవ్యాప్తంగా జరిగేటువంటి విషయాల గురించి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ చాలా స్లోగా ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశమా, లేకపోతే ఎంఐఎం అసలు ఎందుకు పోటీ చేయడం లేదు అక్కడ అని కూడా ఎంఐఎంని కూడా కలుపుతున్నారంటే ఇంకేదో ఇంటర్నల్గా మాస్టర్ ప్లాన్ నడుస్తుంది, రాజకీయ సమీకరణాలను ఎత్తి చూపడం ఆయన ఉద్దేశమా? ఏం జరుగుతోంది అసలు? ఆనంద్, డెఫినెట్ గా రాజా సింగ్ కు సంబంధించి రెండు అంశాల మీద క్లియర్ కట్ గా ఉన్నారని ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఒకటి, జూబ్లీహిల్స్ కు సంబంధించినటువంటి అభ్యర్థిని ఇంకా బీజేపీ ప్రకటించకపోవడం, మరొకసారి అభ్యర్థి ఎవరన్న చర్చలోనే గడుస్తుంది. ఇప్పటికే అటు కాంగ్రెస్, ఇంకోవైపు బీఆర్ఎస్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. కాబట్టి రాజా సింగ్ కు సంబంధించి పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కొంత బీజేపీ ప్రోగా కూడా వెళ్తూ వస్తున్నాడు, బీజేపీకి అనుకూలంగా కూడా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షాలను కూడా ఎప్పటికప్పుడు రాజా సింగ్ పొగుడుతూ వస్తున్నారు. ఇక్కడ బీజేపీ పరిస్థితికి సంబంధించి మాత్రం ఆయన ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ జూబ్లీహిల్స్ యొక్క వ్యవహార ఇటు రాష్ట్ర పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాల తీరు పట్ల కూడా కొంత ఆయన విసిగిపోయి ఆయన ఈ కామెంట్స్ అయితే చేశారని చెప్పి బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే అభ్యర్థికి సంబంధించి ఇప్పటికే, ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ అనేది నిన్నటి నుంచే ప్రారంభమైంది. అభ్యర్థి అలసత్వం జరిగితే పార్టీకి నష్టం తప్పదంటూ కూడా చాలా మంది ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నారు. కానీ రాజా సింగ్ మాత్రం ఏకంగా బహిరంగంగా, ఎందుకంటే కిషన్ రెడ్డికి సంబంధించి గతంలో కూడా కిషన్ రెడ్డి మీద చాలా విమర్శలు చేశారు, కానీ ఈసారి కొంత ఘాటుగా పర్సనల్ గా కూడా కిషన్ రెడ్డి మీద అటాక్ చేశారు. ఎందుకంటే కిషన్ రెడ్డికి సంబంధించి అభ్యర్థిని ప్రకటిస్తారని అడగక ముందు ఎంత ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నారు అనేది కూడా ప్రధానంగా కూడా రాజా సింగ్ ప్రశ్నించడం చూస్తే బీజేపీ ఓటం అనేది కూడా అక్కడ చెందుతుందా అని చెప్పి ఒక సాధారణ బీజేపీ కార్యకర్తకు కూడా అనుమానాలు వస్తున్నాయి. మరొక పక్క ఇదే కాకుండా అటు బీజేపీకి సంబంధించి ఎవరికి మద్దతు ఇస్తున్నారు కిషన్ రెడ్డి? ఒకవైపు బీఆర్ఎస్ ను గెలిపించుకునేందుగా, లేకపోతే కాంగ్రెస్ కు సంబంధించి కూడా మద్దతు ఇస్తున్నారని ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది కూడా ఇప్పటికే బీజేపీ వర్గాల్లో కొంత, ఎందుకంటే పార్టీకి సంబంధించి అభ్యర్థి ప్రకటించడం కాకుండా ప్రచారం కూడా కొంత స్లోగా జరుగుతుందన్న విషయం ఉంది. కాబట్టి ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారన్న విషయం కూడా పార్టీలో పెద్ద దుమారం లేపుతుందని చెప్పాలి. ఇంకో పక్క
బీజేపీ అంటే శ్రీధర్ గతంలో కూడా ఇలాగే కిషన్ రెడ్డి గురించి కొంచెం ఘాటుగా రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే తెలంగాణలో ఏ అభ్యర్థిని పెట్టాలి, ఇక్కడ హైదరాబాద్లో ఏ అభ్యర్థిని పెట్టాలి అనేది సహజంగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కూడా చూసుకుంటారు కదా, వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు పర్టికులర్గా కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? ఎందుకని అధ్యక్షుడిని ప్రశ్నించట్లేదు ఆయన? డెఫినెట్ గా నందు, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు ఆన్ రికార్డు కూడా ఆర్టీవీలో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ ఒకటే చెప్పారు, అభ్యర్థి విషయానికి వస్తే అది కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధి కాబట్టి ఆ విషయాన్ని కిషన్ రెడ్డికే వదిలేస్తున్నాం. అభ్యర్థి ఎంపిక విషయం కూడా మొత్తం ఆయనే చూసుకుంటారు, ఆయన ఇష్ట ప్రకారమే అభ్యర్థి ఉంటాడని చెప్పి కూడా అటు రామచంద్రరావు కూడా బాహాటంగానే చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అటు రాజాసింగ్ యొక్క టార్గెట్ ఒకటే, ముందు నుంచి కూడా కిషన్ రెడ్డి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆయన మనసులో ఉంది. కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మీరు అన్నట్టు గతంలో చాలా ప్రకటనలు చేశారు, కానీ ఇప్పుడు ఆయన పార్లమెంట్ పరిధి కాబట్టి అభ్యర్థికి సంబంధించి ఆయన మీద వదిలేశారు. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా పర్సనల్ గా కూడా రాజాసింగ్ తీసుకొని కొంత ఆయన మీద విమర్శలు చేస్తూ కూడా మీడియా ప్రకటన చేశారని మనం స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం, ఎందుకంటే కిషన్ రెడ్డికి సంబంధించి కేవలం అభ్యర్థి జూబ్లీహిల్స్ ఇంకొక రాజాసింగ్ పెట్టిన దాంట్లో కాదు, పర్సనల్ కూడా కొంత అటాక్ చేశారు. తనను ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టి పార్టీకి నుంచి బయటికి పంపించారో కిషన్ రెడ్డి కూడా అదే గతి పట్టక తప్పదంటూ రాజాసింగ్ విడుదల చేసిన దాంట్లో పెద్ద ఆంతర్యం ఉందని చెప్పాలి. ఎందుకంటే కిషన్ రెడ్డికి సంబంధించి గతంలో చూసాం, పాత సామాన్లు అంటూ కొంతమంది అటు ప్రభుత్వంతో కూడా కలిసి లోపాయికర ఒప్పందంతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ప్రస్తుతం. ఎందుకంటే అభ్యర్థికి సంబంధించినటువంటి విషయంలో అటు బీజేపీ మల్ల గుల్లాలు పడుతున్న వేళ రాజాసింగ్ వ్యాఖ్యలు అనేటివి కూడా కొంత హిందువుల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంటాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే దాదాపు 1,00,000కు పైగా కూడా అక్కడ ముస్లిం ఓటర్లు ఉంటారు. కొంత ముందు నుంచి కూడా బీజేపీ నేతలు రాజాసింగ్ అసెట్ కొంత ముస్లింలు ఎక్కువ ఉన్న చోట రాజాసింగ్ లాంటి వాళ్ళు వచ్చి హిందుత్వ ఎజెండాతో పనిచేసి హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు చేసే వాళ్ళు వచ్చి అక్కడ ప్రచారం చేస్తే పార్టీకి ఖచ్చితంగా కూడా లాభం చేకూరుతుంది అని రాజాసింగ్ ప్రచారానికి కూడా రావాలని కొంతమంది ఆశించారు. కానీ ఇటువంటి ఈ తరుణంలో ఒకవైపు కిషన్ రెడ్డిని, మరొక వైపు ఓవైసీ దోస్త్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి డెఫినెట్ గా ఒకవైపు కిషన్ రెడ్డి మీద కొన్ని అనుమానాలకు తావిస్తుంది. కిషన్ రెడ్డికి సంబంధించి ఆయన పర్సనల్ అబ్యూస్ అంటే కొన్ని వర్డ్స్ వాడినప్పటికీ కూడా కొంత పార్టీ ఈ యొక్క మనోధైర్యం కూడా దెబ్బతినడమే కాకుండా రాజాసింగ్ లాంటి వాళ్ళు పూర్తిగా బీజేపీ నేతల్ని కానీ బీజేపీ తీరును కానీ తప్పుపడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా రిజల్ట్స్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ పడక తప్పదంటూ మరి బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి రాజాసింగ్ తన వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్ కూడా పార్టీకి ఇంకా నష్టం చేకూరుతుందని చెప్పొచ్చు. కానీ క్లియర్ కట్ ఏనండి, ఎందుకంటే ఖచ్చితంగా రాజాసింగ్ కి అలాగే కిషన్ రెడ్డికి మధ్యలో గతంలో కూడా రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి వీ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అనేది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు.